వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇక ములుగు వరంగల్ సైడు వర్షాల ప్రభావం ఎలా ఉంది? గత 2 రోజులుగా బంగాళాఖాతంలో వాయుగుండ అల్పపీడనం ఏర్పడడంతో వాతావరణ శాఖ రానున్న 24 గంటల్లో మరింత వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ములుగు భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుండి గత 2 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల వాగులు వంకలు గోదావరి కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం వాయుగుండ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రవర్తన వల్ల ఈ రోజు కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 17 నుంచి మొదలుకుంటే 18 వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉప్పొంగడంతో అక్కడ ఉన్న ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్న 20 కుటుంబాలను అదే గ్రామంలో పై ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ బంధువుల దగ్గరికి తరలించడం జరిగింది పునరావాస కేంద్రంలో అని ఎంఆర్ఓ జగదీశ్వర్ అయితే ఒక ప్రకటనలో తెలియజేశారు. అదే వాగు తగ్గిపోవడంతో మళ్ళీ వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదే విధంగా ఆగస్టు 15 నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఆగస్టు 18 మరింత పెరిగే అవకాశం ఉందని, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 5 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఆగస్టు 18న నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. శాలిని, అయితే శ్రీనివాసులు బౌద్ధ జలపాతం కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది అని ప్రమాద హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరెక్టే. పైన ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవడంతో ఆ కొండ చర్యల నుంచి వర్షపు నీరు భారీగా చేరడంతో బగుత జలపాతం తీవ్ర ఉగ్రరూపంగా పారడం జరుగుతుంది. దాన్ని ముందుగానే పసిగట్టిన ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఈ 2 రోజులు మాత్రము బగుత జలపాతము సందర్శకులని రానివ్వకుండా గేట్లు వేసేసి ఫ్లెక్సీ పెట్టేసి అయితే ఆ బగుత జలపాతాన్ని అయితే మూసివేయడం జరిగింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.